హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ మహిళలకి భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేపడుతుంది. ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి అప్లై చేసుకోవడానికి ఈ 5 పత్రాలు అయితే ఉండాలి అని చెప్పేసి కరాఖండిగా చెప్పడం అయితే జరిగింది. ఈ 5 పత్రాలు ఏమిటి, అసలు ఈ యొక్క కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎప్పుడు ఈ యొక్క కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది, ఎంతమందికి పంపిణీ కార్యక్రమం ఉంటుంది అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే తీసుకొని రావడం జరిగింది. ఉచితంగా కుట్టు మిషన్లు ఇలాంటి కార్యక్రమాలు అనేది ఇదివరకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైతే చాలా చేయడం అయితే జరిగింది. మన ఛానల్లో కూడా వీడియోస్ని మీకోసం అయితే అందించడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక అవకాశం అయితే ఉంది కాబట్టి మీకోసం ఈ వీడియోనైతే నేను చేసి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్లోకి కనుక వెళ్ళినట్టయితే రాష్ట్రంలోని బీసీ మహిళలకి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక్కడ క్యాస్ట్ కనుక చూసుకున్నట్టయితే బీసీ క్యాస్ట్లో ఉన్నటువంటి మహిళలకి ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది అని చెప్పేసి మంత్రి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి క్యాస్ట్కి సంబంధించి కూడా గతంలో నేను మీకోసం అయితే వీడియోస్ పెట్టడం జరిగింది. ఉచిత కుట్టు మిషన్లకి సంబంధించి, మైనారిటీలకి సంబంధించి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి కూడా పెట్టడం అయితే జరిగింది. మీకోసం కూడా మరలా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. మీరు వీడియో చూస్తున్నటువంటి మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళో కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ స్వయం ఉపాధి కల్పించేందుకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీ వెల్ఫేర్ కమిషన్ బాలయామ దేవి ఆదివారం జీవో జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి జీవో కూడా విడుదల చేయడం జరిగింది. అంతకుముందు కమిషనర్తో పాటు బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్టు ఇతర అధికారులతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ కూడా చేయడం జరిగింది. గతంలో ఎప్పుడూ మహిళలు సర్కారుకు ఈ విధంగా కుట్టు మిషన్లు ఇవ్వలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడ 142 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం అర్హులు ఎవరైతే ఉంటారో అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళలో అర్హులని నిర్ణయించడం జరుగుతుంది. అర్హులైనటువంటి ప్రతి నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది అని చెప్పేసి, ఒక్కొక్క కుట్టు మిషన్ ధర 12,000 రూపాయల వరకు కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ యొక్క దినపత్రిక అనేది పేర్కొనడం అయితే జరిగింది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ తేదీ అనేది త్వరలో నిర్ణయించడం అయితే జరుగుతుంది. ఇంకా అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అప్లికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళా సోదరీమణులు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవ్వగానే నేను మీకు మొట్టమొదటిసారిగా మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ చేసుకోవడానికి కావలసినటువంటి పత్రాలు ఏమేమి ఉండాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఇవి 2 తప్పనిసరిగా ఉండాలి. వీటితో పాటుగా ఖచ్చితంగా ఉండాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏంటి అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్, క్యాస్ట్ ప్రాతిపదికన ఇస్తున్నారు కాబట్టి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది గ్రామీణ ప్రాంతాలలో 1,50,000 లోపు ఇన్కమ్ ఉన్నటువంటి వారికే ఈ యొక్క కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్, అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కూడా మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 5 పత్రాలు కలిగి ఉన్నటువంటి వారైతే మీరు అప్లికేషన్ చేసుకొని ఈ యొక్క కుట్టు మిషన్ని పొందేటటువంటి సువర్ణ అవకాశం అయితే కలిగి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవ్వగానే మీరు అప్లికేషన్ చేసుకొని ఈ కుట్టు మిషన్ని పొందుతారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కుట్టు మిషన్లకి సంబంధించినటువంటి టాపిక్. ఇలాంటి మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.